ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథమును మనము చదివినట్లయితే, వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. ప్రియులారా, చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేస్తే, దేవుని యొక్క ఉపదేశము, ఆయన ఇచ్చే జ్ఞానము, ఆయన విలువైన మాటలు విలువ కట్టలేనివని, అవి వెండి కంటేను మేలిమి బంగారము కంటేను గొప్పవి అని భక్తుడు ఈ రాత్రి వాక్యము ద్వారా మనకు చెప్తున్నాడు. ఈ లోకమంతా కూడా ధనమయమైపోయింది కదా. ఈ లోక ప్రజలు వెండిని సంపాదించుకోవడము కోసము, బంగారమును సంపాదించుకోవడము కోసము, ఈ లోక సంబంధమైన ఆస్తులు అంతస్తులను కూడబెట్టుకోవడము కోసము, పేరు కోసము, విజయం కోసము తాపత్రయపడుతుంది. ఇవన్నీ ఉంటే మాకు సంతోషము, ఇవన్నీ ఉంటే మా జీవితము ఆనందమయము అని భ్రమపడుతున్నారు. ఈ లోక ప్రజలు వీటిని సంపాదించడమే జీవిత లక్ష్యమని, దేవుడిచ్చినటువంటి ఆ విలువైన జీవితాన్ని వాటి కొరకు వృధా చేసుకుంటున్నారు. అదేంటి? డబ్బు సంపాదించుకోవడము, పిల్లలను పోషించుకోవడము, వారికి మంచి భవిష్యత్తునివ్వాలి అనుకోవడము, నాకంటూ ఒక మంచి పేరు సంపాదించుకోవడము తప్పంటారా బ్రదర్ అనే సందేహము బహుశా ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మీ హృదయములో మొదలవుతుండొచ్చు. అవి తప్పు కాదు, అవేమాత్రము పాపము కాదు. కానీ అవన్నీ ఇవ్వగల వాటన్నిటినీ నీ పాదముల క్రిందకు తేగల దేవుని యొక్క శక్తిని, జ్ఞానమును, దేవుని యొక్క వాక్యమును తృణీకరించడమే తప్పు, పాపము. ప్రియులారా, ఏది సంపాదించినా అవన్నీ కూడా తాత్కాలికమైనవే, విలువలేనివే. కానీ దేవుని యొక్క జ్ఞానము, ఆయనిచ్చు వివేచన, ఆయన ద్వారా పొందుకున్నటువంటి ఉపదేశము నిత్యమైనది. నీ జ్ఞానము, నీ ధనము, నీ సంపదలు ఒక రోజున అంతరించిపోతాయేమో, మాయమైపోవచ్చేమో. కానీ దేవుని ఉపదేశము అలా కాదు. నువ్వు ఏ దేశములో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతములో ఉన్నా, నువ్వెటువంటి స్థితులను ఎదుర్కొంటున్నా, అవి నిన్ను ఆదుకుంటాయి, అవి నిన్ను నడిపిస్తాయి, నిన్ను కాపాడుతాయి, నిన్ను పోషిస్తాయి. ఈ రాత్రి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నిన్ను కోరుతున్నాడు. నీవు నా ఉపదేశమును అంగీకరించాలి, నా జ్ఞానమును కోరాలి అని ఆయన నీకు ప్రకటిస్తున్నాడు. ఈ లోకములోని అందరూ వెండి బంగారము అనేసరికి ఆశపడతారు కదా. ఈ మధ్య షాపింగ్ మాల్స్లో, ఏవైనా బట్టల కొట్లో, మీరు ఇది కొంటే మీకు 1 గ్రాము బంగారము ఫ్రీగా ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఆ గ్రాము బంగారము కోసము ఎంతోమంది అవసరము లేకపోయినా ఆ వస్తువులను లేదా బట్టలను కొంటూ ఉంటారు. ఈ లోకములో అవి కలిగి ఉండడము, అవి ధరించి ఉండడము కూడా ఒక స్థితికి గుర్తుగా మారిపోయింది. అవి ఉంటే గొప్ప అనే ఆలోచనలోనికి మనుషులు వెళ్ళిపోయారు. ఈ మధ్య కాలంలో మనము వార్తాపత్రికల్లో, వార్తల్లో, ఇంటర్వ్యూలో చూడవచ్చు. గోల్డ్ మ్యాన్లను, అంటే బంగారు బాగా ధరించుకున్న వారిని కూడా మనము చూడొచ్చు. వారి ఒంటిపైన కిలోల చొప్పున బంగారం ఉంటుంది. అంటే మనిషి ఆశ, మనిషి చూపు, మనిషికి ఇచ్చే విలువ మనిషికి లేదు, మనిషి యొక్క స్వభావానికి కూడా లేదు. మనిషి సంపాదించే డబ్బుపైనే ఉంది. అవి మనకు నిత్య జీవాన్ని ఇవ్వగలవా? అవి మనకు నిజముగా నిత్య సంతోషాన్ని ఇవ్వగలవా? వాటి వలన రక్షణ వస్తుందా? వాటి వలన పాపము పరిహరింపబడుతుందా? అందుకే ప్రియ సహోదరి, సహోదరుడా, చాలా స్పష్టముగా చెప్తున్నాడు దేవుడు. వాటిని మనము ఆశింపవద్దు, వాటి కొరకు ఆశపడవద్దు. వాక్యము సెలవిస్తుంది, ఈ లోకములో కూడబెట్టుకున్న డబ్బులు, సంపదలు అన్నీ చిమ్మెట వంటివే, పాడైపోవచ్చేమో. కానీ పరలోకములో నువ్వు కూడబెట్టుకున్న ధనము నిత్యము ఉంటుంది. ఏంటి ఆ ధనము అంటే? దేవుని యొక్క జ్ఞానమే, దేవుని యొక్క మాటలే. వెండి బంగారములు కొంతసేపు నీకు రక్షణగా ఉండొచ్చు, కొంతకాలము నీకు ధైర్యాన్ని ఇవ్వచ్చు. కానీ దేవుని మాటలు నిత్యము నీకు రక్షణనిస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి. ఈ రాత్రి జీవాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీవు దేనికి విలువనిస్తున్నావు?
దేని కొరకు ఆశపడుతున్నావు? బహుశా ఇన్ని రోజులు ఈ లోక సంబంధమైన వాటికి విలువనిచ్చి వాటిపైనే ఆశపడి నీ సమయాన్ని వృధా చేసుకున్నావేమో, నీ కుటుంబాన్ని దూరము చేసుకున్నావేమో, నీలో ఆనందాన్ని పోగొట్టుకున్నావేమో, నీవు అందరి చేత దూషింపబడి అవమానము పొందుకున్నావేమో, వాటి కొరకు ఆశపడి చేయకూడని తప్పు చేశావేమో, తల్లిదండ్రులను కూడా చూడకుండా, సొంత బిడ్డలను కూడా ఆలోచించకుండా, తోడబుట్టిన వారిని కూడా దూరము చేసుకొని విలువలేని వాటి కోసము విలువనిచ్చావేమో. దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశపడాల్సింది, నువ్వు కోరుకోవాల్సింది దేవుని మాటను, ఆయన ఉపదేశమును, ఆయన జ్ఞానమును. వీటి కోసము నువ్వు ఆశపడితే నీ హృదయంలో నెమ్మది ఉంటుంది, నీ జీవితంలో సమాధానం వస్తుంది. నీవు నీ కుటుంబముతో సంతోషముగా ఆనందముగా జీవించగలుగుతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి మనము విన్న దేవుని వాక్యము మన కళ్ళను తెరిపించేదిగా ఉంది. మనము వెండి కోసము, బంగారం కోసము, ఈ లోక సంబంధమైన ఆస్తుల కోసము ఎంతో ప్రయాసపడుతుంటాము. కానీ అవన్నీ ఆవిరైపోయేవి. వాటన్నిటికంటే విలువైంది, మనల్ని ఏ స్థితిలోనైనా ఆదుకునేది కేవలము దేవుని జ్ఞానము మాత్రమే. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని జ్ఞానము వెండి కన్నా, మేలిమి బంగారము కన్నా శ్రేష్టమైనది. లోకములో అన్నీ కోల్పోయినా మనల్ని నడిపించేది ఆయన ఉపదేశమే. ఆ నిత్యమైన వాక్యాన్ని ఘనపరుస్తూ ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఉన్న స్థలములోనే వీలైతే మోకరించి ఆకాశము వైపు ఎత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్టయితే మనమందరము కలిసి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. తండ్రి, మేమెంత శ్రమపడినా, మేమెంత కష్టపడినా ఆ కష్టానికి, ఆ శ్రమకు ప్రతిఫలం రావాలంటే ఖచ్చితంగా మీ యొక్క కృప ద్వారానే అది కలుగుతుందని ఈ రాత్రి తండ్రి మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మీపైనే ఆధారపడుటకు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, నీవు లేకపోతే మాకు జ్ఞానము, మాకున్న బలము, మాకున్న అధికారము, మాకున్న ఆరోగ్యము తండ్రి ఏది కూడా లాభమై ఉన్నది కాదు. ప్రభువా, వ్యర్థమైనదే అని సెలవిచ్చారు. నా తండ్రి మమ్మల్ని సరిచేశారు, మమ్మల్ని ఆదరించారు. అందును బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. ప్రభువా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి. ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము దయచేయండి. అయా, కుడికి గాని జడుముక గాని తొలగిపోకుండా బిడ్డల చేపట్టి నడిపించండి. దేవా, ఈ రాత్రి సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు తోడుండండి. వారి చుట్టూ మీ కంచె వేయండి. ప్రతి శత్రు, ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను అయా మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో పనులు చేసుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. వారున్న చోట నా తండ్రి బిడ్డలు మీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపండి. నీతి న్యాయములు కలిగి పనిచేయటకు కృప చూపండి. వారున్న చోట వారి యజమానులు, వారి పై అధికారుల దయను పొందుకునే కృపను దయచేయండి. అయా, బిడ్డలు ఆ చోట ఉంటూ ఉండగా ఎలాంటి ఆపద, హాని, అనారోగ్యము బిడ్డల దరి చేరకుండా బిడ్డలను మీరు కాపాడి సంరక్షించండి. ఒంటరితనము నుండి లేవనెత్తండి. వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టారితమును రెండంతలుగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవార్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొంచున్నాం. దేవా, గర్భఫలము కొరకు కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొంచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా జ్ఞాపకము చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. ఏ స్థలములో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆయా స్థలాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించి
ఆ చోట మీ సువార్త అందించబడి అనేకులు రక్షణ పొందుకునే కృపను బిడ్డలకు దయచేయండి. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలకు తోడుండండి, బిడ్డలతో మాట్లాడండి, బిడ్డలకు కావలసిన సహాయం దయచేయండి. అయా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరైన సంబంధాలు రాక, అయా కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను కూడా తీర్చమని వేడుకొంచున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి ప్రార్థన, విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు అయ్యా మీరు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.